హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను రాగి చిమిలి చేశాను. ఇది మన పెద్దవాళ్ళు చేసే రాగి చిమిలి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు ఉంటుంది. అలాగే బయట పెట్టుకుంటే కనీసం 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగే మనకి రక్తహీనతతో బాధపడే వారికి త్వరగా రక్తం పట్టడానికి, ఎదిగే పిల్లల్లో ఎముకలు బలహీనంగా ఉంటాయి కదా, అవి స్ట్రాంగ్ అవడానికి కూడా, అలాగే బలహీనంగా ఉన్నవారికి బలం కూడా ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 2 కప్పులు సోడిపిండి తీసుకున్నాను. చూడండి, ఇది నేను మామూలు ప్యాకెట్ ఇది. దీంట్లో వాటర్ వేసుకుంటూ మనకి చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలాగా మనం ఎంత మెత్తగా కలిపితే అలాగా దీంట్లోని జిగురు అనేది బయటకు వస్తుంది. చక్కగా మనం రొట్టె చేసేటప్పుడు చక్కగా మంచి షేప్ అనేది వస్తుంది, విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, నేను ఇలాగా, మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు మీదైనా చేసుకోవచ్చు, అలాగే కవర్ ఉంటే కవర్ మీదైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ పేపర్ ఉంటుంది కదా, దాని మీద చేస్తున్నాను. దీన్ని ఇలాగా మంచిగా ఇలాగ రొట్టె కింద పల్చగా కాకుండా, అలాగే దళసరిగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, దోస ప్యాన్ మీద వేసి మంచిగా దీన్ని ఇలాగా అటువైపు ఇటువైపు మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ నెయ్యితో కాలుస్తున్నాను. ఇలాగా దీని మీద వేసుకోండి. వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. అటువైపు ఇటువైపు తిప్పుతూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో కొంచెం ఘాట్లు ఇలా పెట్టుకున్నట్టయితే చక్కగా లోపల వరకు ఉడుకుతుంది. ఇలాగ అయిన తర్వాత దీనికి 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఇలా చేసుకుని వేసుకోవాలి. దీనికి ఒక టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద వేసుకోండి, కింద ఆవిరి పట్టకుండా ఉంటుంది. ఇలాగా మరొకటి కూడా వేసుకుని ఇలాగ చేసుకోవాలి. అలాగే నేను 1 కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. 2 కప్పులు సోడిపిండికి 1 కప్పు తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అస్సలు మాడకుండా. చూడండి, ఇలా ఉండాలి. ఇవి వేగినాయో లేదో ఒకసారి చూద్దాం. చూసారా, చక్కగా వేగినాయి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను వాడేది పాత బెల్లము. ఈ పాత బెల్లం వాడటం వల్ల ఎవరైనా ఆడపిల్లలు కొంచెం 12 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి ఇలాగా పాత బెల్లం, ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలకి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఒకసారి ఇది మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం వేరుశనగలు వేపుకున్నాం కదా, అది మనం దీంట్లో పట్టు తీసినప్పుడు అక్కడ ఇక్కడ పడిపోయి ఇల్లంతా మంచిగా ఎగిరిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలిథిన్ బ్యాగ్ తీసుకుని దీంట్లోనే ఇలా చేసుకున్నట్టయితే మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. కవర్ తీసుకుని చూడండి, వేసుకుని మొత్తం అంతా దీన్ని ఒకసారి ఇలా అనాలి. అంటే అసలు అందులోకి ఏమీ వెళ్ళవు, చక్కగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, నేను ఇలా చేసి పెట్టుకున్న అవి ఉన్నాయి కదా రాగి రొట్టెలు, వాటన్నిటిని ఇలాగ ముక్కల కింద చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవడం వల్ల చక్కగా రవ్వ కింద వస్తుంది. చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉన్నవన్నీ కూడా అలాగే చేసుకోండి. మనం పట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీలో వేసుకుని దీన్ని కూడా పౌడర్ కింద చేసుకోవాలి. ఇలాగా చూడండి, పౌడర్ కింద అయింది కదా. ఆపుతూ చేసుకోండి మధ్య మధ్యలో, లేకపోతే ఇందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి మొత్తం మనకి పొడిగా కాకుండా ముద్ద కింద వచ్చేస్తుంది. అలాగే నేను సోడిపిండి ఉంది కదా, దీన్ని కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకుని ఇలాగా పాత బెల్లంని కొంచెం వేసుకున్నాను. 3/4 కప్పు వరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని ఇలా మిక్సీ పట్టుకుని దీంట్లో వేసుకోండి. పాత బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్, చాలా మంచిది. మనం ఇయర్కి ఒకసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను దీన్ని. ఇది చాలా గట్టిగా ఉంటుంది. వాడుకునే ముందు ఒక 2 గంటల ముందు బయట పెట్టుకుంటే మనకి మిక్సీలో వేసుకుంటే మంచిగా ఇలాగ పౌడర్ అవుతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. చూడండి, ఇలాగా
వేరుశనగులతో చేసింది కొంచెం ఉండలు కింద ఉంది కదా, ఒకసారి ఇలా నొక్కుతూ కలుపుకుంటే మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం కంటైనర్ బాక్సులు అయినా వేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం కొంచెం స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.